హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు sreeandswetha's యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేనైతే ఒక సింపుల్ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. రెసిపీ నేమ్ అయితే క్రిస్పీ కార్న్ అన్నమాట. దీన్ని నేను సింపుల్ ప్రాసెస్లో అయితే చేసుకున్నాను. మీరు కావాలి అంటే ఈ చాట్లో చాలా ఇంగ్రీడియంట్స్ని కూడా యాడ్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ లిస్ట్ మెన్షన్ చేస్తున్నాను చూడండి. తర్వాత ఇలా ఒక బాండిల్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకున్నాను 1.5 గ్లాస్ వరకు. దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇలా కార్న్ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ. మీరు ఈ ప్లేస్లో స్వీట్ కార్న్ అయినా కూడా తీసుకోవచ్చు. ఇలాగ నేను సపరేట్ చేసుకున్న కార్న్ని యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు 10 మినిట్స్ బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి మనకి, అప్పుడే ఇవి బాగా కుక్ అయినట్టు. చూసారు కదా, ఇలా బాగా బాయిల్ చేసుకోండి. ఈ రెసిపీని ఈవినింగ్ టైం స్నాక్లో కూడా మనం తీసుకోవచ్చు. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు చూసారు కదా, లైట్గా కలర్ చేంజ్ అయింది. ఈ కలర్ వచ్చిందంటే మనకి బాగా బాయిల్ అయింది అని అర్థం. నేను మీకు ఇప్పుడు ఊరికే ఒకటి తీసుకొని ప్రెస్ చేసి చూపిస్తాను చూడండి. చూసారు కదా, 10 మినిట్స్కి ఇలా బాగా మనకి కుక్ అయింది. ఇది ఎక్కువ ఉడికించుకోకండి, జస్ట్ ఈ కన్సిస్టెన్సీలో ఉడికించుకోండి. దీని తర్వాత నేను కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్ అండ్ రైస్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత వేడి చూసుకొని ఒకసారి కొంచెం బాగా మిక్స్ చేసుకోండి. అండ్ లైట్గా నేను ఇక్కడ సాల్ట్, మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. 1/2 టేబుల్ స్పూనే నేను యాడ్ చేసుకున్నానండి. కొంచెం వేడి చల్లారిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోండి. అన్నిటికీ ఈవెన్గా మనం తీసుకున్న పౌడర్స్ అన్నీ బాగా పట్టేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఈ పౌడర్ క్వాంటిటీ అనేది మనం తీసుకునింది సరిపోలేదు అనిపిస్తే కొంచెం కార్న్ఫ్లోర్ కానీ మీరు అలా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో బాగా మిక్స్ చేసుకోండి డీప్ ఫ్రైకి సరిపడేలాగా. ఇప్పుడు నేను ఒక కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కార్న్ని వీటిలో యాడ్ చేసేసుకొని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టే మీరు ఫ్రై చేసుకోండి, లేకపోతే పైన మాడిపోయి క్రిస్పీగా అయిపోయి అలా అవుతుంది, లోపల మనకి సరిగ్గా కుక్ అవ్వకుండా ఉన్నట్టు. చూడండి, నాకు లైట్గా కలర్ చేంజ్ అయినట్టు అనిపిస్తుంది. మీకు ఇంకా కొంచెం బాగా క్రిస్పీగా రావాలి అనుకున్నారంటే ఇంకా కొంచెం సేపు మీరు ఫ్రై చేసుకుంటూ ఉండండి. బాగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి, లేకపోతే ఒక్క సైడే బాగా రెడ్డిష్గా అలా అయిపోతూ ఉంటుంది. సో మీరు మిక్స్ చేసుకుంటూ ఉన్నారంటే ఈవెన్గా కుక్ అవుతుంది. ఇక్కడ చూడండి, బాగా గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు నేను స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు వీటిని నేను టిష్యూ పేపర్లో యాడ్ చేసుకుంటున్నాను. ఏమైనా ఎక్సెస్గా ఆయిల్ ఉన్నా కూడా టిష్యూ పేపర్లో అబ్జర్వ్ అయిపోతుంది. చాలా క్రిస్పీగా అయితే వచ్చాయండి కార్న్ అనేది నాకు ఇక్కడ. ఇప్పుడు నేను దీంట్లోకి కొంచెం మసాలా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి ఇవి కూడా తీసుకోవచ్చు, బట్ నేను సింపుల్ స్టైల్లో అయితే తీసుకుంటున్నాను. మీ ఫ్లేవర్కి తగినట్టు కారం యాడ్ చేసుకోండి. నేను ఇక్కడైతే 1/2 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం పెప్పర్ పౌడర్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ కన్నా కూడా తక్కువ సాల్ట్నే యాడ్ చేసుకుంటున్నాను. దాని తర్వాత నేను చాట్ మసాలా, గరం మసాలాని కూడా 1/2 స్పూన్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ ఎక్కువ యాడ్ చేసుకుంటే మాత్రం చాట్ మసాలా మీరు ఎక్కువ యాడ్ చేసుకోకండి, సాల్టీగా అయిపోతుంది. సో మీరు సాల్ట్ తక్కువ యాడ్ చేసుకుంటే చాట్ మసాలా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. దీని తర్వాత నేను వీటిని బాగా మిక్స్ చేసుకొని కొత్తిమీరతో అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. మీకు ఇంకా కొంచెం డిఫరెంట్ స్టైల్లో కావాలి అనుకుంటే మిక్చర్ ఆర్ మీరు ఆనియన్స్, టమాటో ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈవినింగ్ టైం స్నాక్గా. జీలకర్ర పౌడర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. డెఫినెట్గా ఈ స్నాక్ రెసిపీని ట్రై చేసి మీ పిల్లలకి ఇవ్వండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్గా నేను కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నానండి, ఇంకేం యాడ్ చేసుకోలేదు. థ్యాంక్ యూ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.